అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి అసలు చాలా అంటే చాలా ఎన్ని కోట్లకి 'పెద్ది' మూవీ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఓవర్‌సీస్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. దాని తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లకి కొనుక్కుందని ప్రచారం జరుగుతుంది. దాని తర్వాత ఆడియో రైట్స్ ఎన్ని కోట్లకి బిజినెస్ జరిగిందని ప్రచారం జరుగుతుందనైతే మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఈ 'పెద్ది' మూవీ 1 మంత్ లేట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అవునా కదా! కానీ ఆ టైంలో మనం పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' అయితే చూడొచ్చు. దీంట్లో ఎలాంటి బేజార్ అయితే ఉండదు. ఇక 'చికిరి చికిరి' పాట ఎంత ఫేమస్ అయిందో మనకందరికి తెలుసు. నా 2 ½ ఇయర్ కొడుకు గూడా 'చికిరి చికిరి' పాట పెట్టు అంటా ఉంటాడు. అంత ఫేమస్ అయితే అయింది. అవునా కదా! ఇప్పుడు ఓవర్‌సీస్ థియేట్రికల్ బిజినెస్ డీల్ అయితే క్లోజ్ అయినట్టు టాక్ అయితే వినిపిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ 'పెద్ది' మూవీ థియేట్రికల్ రైట్స్‌ని 29,00,00,000కి డీల్ క్లోజ్ అయినట్టయితే టాక్ అయితే వినిపిస్తోంది. 29,00,00,000 దాని తర్వాత రెస్ట్ ఆఫ్ వరల్డ్ అంటే వేరే దేశాల్లో 10-11 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయినట్టయితే తెలుస్తుంది. టోటల్‌గా ఓవర్‌సీస్‌లో ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పొచ్చు 'పెద్ది' మూవీ. రామ్ చరణ్ 'పెద్ది' మూవీ టోటల్‌గా ఓవర్‌సీస్ థియేట్రికల్ రైట్స్ వచ్చి 40,00,00,000కి డీల్ క్లోజ్ అయినట్టయితే మనకైతే వినిపిస్తోంది. న్యూస్ అయితే వస్తోంది. అవునా కదా! ఇక దాని తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఈ 'రామ్ చరణ్ పెద్ది' మూవీని నెట్‌ఫ్లిక్స్ 130,00,00,000కి డీల్ క్లోజ్ చేసుకున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. ఆల్రెడీ 'స్పిరిట్' డీల్ అయితే క్లోజ్ అయిపోయింది. రూ. 170,00,00,000 అవునా కదా! ఇది 130,00,00,000కి డీల్ క్లోజ్ చేసినట్టు ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ప్రచారం అయితే జరుగుతుంది. దాని తర్వాత 'పెద్ది' మూవీ సాంగ్స్ రైట్స్ ఆడియో రైట్స్ 20-25 కోట్లకి టీ సీరీస్‌కి డీల్ అయితే క్లోజ్ అయితే అయినట్టు పెద్ద టాక్ అయితే వినిపిస్తుంది. చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఇంత పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేకి మెయిన్ రీజన్ ఏమంటే 'ట్రిపుల్ ఆర్' మూవీనే చెప్పొచ్చు. అవునా కదా! 'ట్రిపుల్ ఆర్' మూవీ నుంచినే చాలా అంటే చాలా గ్లోబల్ పెద్ద ఇమేజ్ అయితే వచ్చింది 'రామ్ చరణ్‌కి'. అవును కదా! ఒక పక్క 'పెద్ది' మూవీ బడ్జెట్ కూడా ₹300,00,00,000 అయితే దాటిపోయిందంట. ఈవెన్ ఇది పెద్ద మూవీ కాబట్టి ఎక్కడ తగ్గేది లేదనే వాళ్ళు కూడా ఖర్చయితే పెట్టుకొని పోతా ఉన్నారు. 300,00,00,000 అయితే దాటిపోయింది. ఈవెన్ మేకింగ్ కాస్టే 200,00,00,000 అయితే అయిందంట. 300,00,00,000లో 100,00,00,000 రామ్ చరణ్ ఒక్కడికే. మనకు అదంతా గ్లోబల్ ఇమేజ్ పెరిగింది కదా! ఎప్పుడెప్పుడు 'పెద్ది' మూవీ రిలీజ్ అయితుందా? ఎప్పుడెప్పుడు క్రికెట్ షాట్ చూద్దామనైతే నేనైతే వెయిట్ చేస్తున్నా. దాని తర్వాత 'శివరాజ్ కుమార్' అయితే ఉన్నాడు ఈ సినిమాలో. దాని తర్వాత 'జగపతి బాబు' విచిత్రంగా ఉన్నాడు. డెఫినిట్‌గా త్వరగా అంటే త్వరగా చూసేయాలనైతే అనిపిస్తుంది ఈ 'పెద్ది' మూవీ. ఇక ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.